ఎన్ని గంటలైనా చేయొచ్చా నిజంగా ట్రక్కింగ్? హాయ్ రామ్, ఎలా ఉన్నారు? మీరు ఒక కామెంట్ పెట్టారు నిన్న, ఎట్లా ఇక్కడ ఎలా ఏంటి ఎన్ని గంటలు పని చేయొచ్చు, సో ఎన్ని గంటలైనా పని చేయొచ్చు అని ఒక కామెంట్ పెట్టారు కదా మీరు. లేదండి, మనం ఇక్కడ లాగ్ బుక్ అని ఒకటి ఉంటుంది, ఆ లాగ్ బుక్ని ఫాలో అవ్వాలి. ఈఎల్డి, ఎలక్ట్రానిక్ లాగిన్ డివైస్, ఇవేంటంటే డాట్ రెగ్యులేషన్కి అనుగుణంగా రూపొందించబడినాయి. సో కెనడాలో వేరే టైం ఉంటుంది, ఇన్ని గంటలని పని చేయొచ్చు, ఇన్ని గంటలని డ్రైవ్ చేయొచ్చు. అమెరికాలో డిఫరెంట్ మళ్ళీ. సో కొంచెం బండి మూవ్ చేయాలన్నా లాగిన్ అయ్యి చేయాల్సిందే మనం. అది లాగిన్ అవ్వకుండా బండిని అసలుకి మనం మూవ్ చేయడానికి లేదు. సో ప్రతి వెహికల్కి లాంగ్ హాల్, క్రాస్ బోర్డర్ ఏదైనా కానీ ఈఎల్డి అనేది కంపల్సరీ అన్నమాట. ఆ లాగ్ బుక్ ప్రకారమే మనం నడుచుకోవాలి. అది ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు ఇప్పుడు ట్రక్ దగ్గరికి వెళ్తాను. నాకు ట్రిప్ పడింది అనమాట. అక్కడికి ప్రజెంట్ కెనడాలో ఉన్నా. కెనడా నుంచి ఇండియానా, క్రాథర్స్విల్ ఇండియానాలో డెలివరీ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి పికప్ ఉంది నాకు. దగ్గర దగ్గర 1100 మైల్స్ వస్తుంది. సో వెళ్ళి రావాలన్నమాట. అది సో అసలు ఈఎల్డి ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ట్రక్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మన ఆఫీసు దగ్గర దగ్గర 55 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కారు అక్కడ ఆఫీస్లో పెట్టేసి అక్కడి నుంచి ట్రక్ తీసుకొని వెళ్ళిపోతాం అమెరికాకి. థ్యాంక్ యూ.
Fuel route solution. Trip hash init fuel. 1790696 100. Fuel stops. Stations highway exit fill. Flying JEFS card SO401 189Y. 3700 Highbury Avenue. ఇలా ప్రతిసారి కొత్త ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు Fuel route solution. Trip hash init fuel. డైరెక్ట్గా కంపెనీ 1790696 నుంచి మెసేజ్ 100. వస్తుంది అనమాట Fuel త్రూ stops. శాటిలైట్. Stations highway exit ఎక్కడ fill. మనం ఫ్యూయల్ Flying కొట్టించాలనేది JEFS card అది చెప్తా ఉంటుంది. SO401 189Y. 3700 Highbury Avenue South London on. Flying JEFS card. Hi, how are you? Good, thank you. Thank you. Excuse me. Are you okay? It's recording. Are you okay with your face? Why it's recording? Because I don't want that. That's such a person. ఇప్పుడు వీళ్ళు ఈ స్లిప్ మీద ఇస్తారు మనకి ఎక్కడ ట్రైలర్ ఉంటుంది, ఏ స్పాట్లో ఉంటుంది. ట్రైలర్ నెంబర్ వెరిఫై చేసుకొని మనం కరెక్ట్ ట్రైలర్ని పికప్ చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ట్రైలర్ నెంబర్ మిస్ మ్యాచ్ అయిందంటే స్పాట్ నెంబర్ 23. ఐ థింక్ దిస్ 1601614 601614. Oh, there 601614. Zero 1614. Zero 6C.
Hi, how are you? Say hi. ఇప్పుడు రామ్ అనే అతనికి కాల్ చేస్తున్నామండి. నెంబర్ ఇచ్చాడు, మెసెంజర్లో వచ్చి టెక్స్ట్ పెట్టి మాట్లాడాను అనమాట. నేను కాల్ చేస్తా అని చెప్పాను. ఇప్పుడు అతనికి కాల్ చేస్తాను నేను. హే సిరి, కాల్ రామ్ ఇండియా. హాయ్ రామ్, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, గుడ్ గుడ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఏ ఊరు ఇండియాలో? మాది ప్రకాశం డిస్టిక్ దగ్గర అన్న, ఒంగోలు దగ్గర వస్తుంది. ఏం చేస్తుంటారు మీరు? ఏంటి బ్యాక్గ్రౌండ్? ప్రజెంట్ ఐటీ చేస్తున్నా అన్న, ఐటీలో వర్క్ చేస్తున్నా. అన్నా కాదులే కానీ స్టాలిన్ స్టాలిన్ అని పిలవండి. స్టాలిన్ గారు. యా, ఏంటి మీరు ఐటీలో ఉండి మా ట్రక్కింగ్ గురించి దేనికండి మీకు అసలుకి? అంటే లైఫ్ చాలా బాగుంటుంది కదా చూడటానికి. స్టాలిన్ గారు అది ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండకుండా ట్రావెల్ చేస్తూ నేచర్లో ఉంటాం. ఇవన్నీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ ఐస్ రోడ్ ట్రక్కర్స్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది, దాని ఇన్స్పిరేషన్ అనమాట. అవి చూసేవాడిని బాగా. ఓకే, ఐస్ రోడ్ ట్రక్ నెట్ఫ్లిక్స్. సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది. అండ్ తెలుగులో మీరు మీ ఛానల్ చూసినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే, యా, ఫస్ట్ కామెంట్ మీదే వచ్చిందండి నాకు. నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ కామెంట్ మీదే వచ్చిందనమాట. అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇలా యూట్యూబర్తో మాట్లాడతా అని చెప్పి. ఓకే, అదే మీరు 2-3 రోజుల నుంచి మీరు టెక్స్ట్ పెడుతున్నారు మెసెంజర్లో, ఫేస్బుక్లో నుంచి. నాకు కుదరలేదండి, సారీ. పర్లేదు స్టాలిన్ గారు, పర్లేదు, తెలిసి మీరు బిజీగా ఉన్నారు. అదే అండి. అదే ఎన్ని గంటలైనా చేయొచ్చా నిజంగా ట్రక్కింగ్? లేదండి, అది మీరు ఎక్కడున్నారో అది టోటల్గా రాంగ్ అనమాట. అది మనకి ఇక్కడ వచ్చేసి ప్రతి వెహికల్కి, ప్రతి యూనిట్కి, లాంగ్ హాల్ యూనిట్కి లాగ్ బుక్ అని ఒకటి ఫిక్స్ చేస్తారనమాట. ఎలక్ట్రానిక్ లాగ్ బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది నా బండిలో, ప్రతి ఒక్కరి బండిలో లాంగ్ హాల్ ఇట్లా కంట్రీ తిరిగే వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే హోమ్ టెర్మినల్ నుంచి 150 ఎయిర్ మైల్స్ అనమాట. 150 ఎయిర్ మైల్స్ కన్నా ఎక్కువ ఎవరైతే ట్రావెల్ చేస్తారో కమర్షియల్ వెహికల్స్ అన్నీ, వాళ్ళందరూ కంపల్సరీగా ఈఎల్డి అని వాడాలన్నమాట. ఎలక్ట్రానిక్ లాగిన్ సిస్టమ్. మనకి ఒక ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, బండిలో ఫిక్స్ చేస్తారు. జస్ట్ ఎవరు బండిలో కూర్చొని స్టీరింగ్ పట్టుకున్నా వాళ్ళందరికీ, ప్రతి ఒక్క డ్రైవర్కి, ఎవరికైనా కానీ బండిలో ఎక్కితే ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది, వాటితో లాగిన్ అవ్వాలి ఈ ఎలక్ట్రానిక్ లాగ్ బుక్ సిస్టంలో. ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత గారు, నేను ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ చూసాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్ని అవర్స్ అయినా మనం ట్రక్కింగ్ మనం వర్క్ చేయొచ్చు, ఎంతైనా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. మరి అది లేదండి, వాళ్ళకి ఏం లేదండి, జస్ట్ ఏదో గూగుల్ చేసి ఏదో కొంచెం చెప్తారు అంతేగాని రియాలిటీ వచ్చేసరికి మనకి లాగ్ బుక్ ఉంటుంది కంపల్సరీ. ఓన్లీ 14 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అన్నమాట. 14 గంటలు మాత్రమే పని చేయాలి. దాని తర్వాత 10 అవర్స్ మీరు ఎప్పుడైతే బ్రేక్లోకి వెళ్తారో, 10 అవర్స్ స్లీపర్ బెర్త్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ మీకు లాగ్ బుక్ ఇంకో 14 అవర్స్ ఇస్తుంది అనమాట వర్క్ చేయడానికి. అర్థమైందా మీకు? సో మీరు వర్క్ డిసైడ్ చేసేది ఈఎల్డి అనమాట. ఈఎల్డి, ఎలక్ట్రానిక్ లాగిన్ డివైస్. ఆ ఎలక్ట్రానిక్ లాగిన్ డివైస్ గురించి తెలియకుండా డ్రైవింగ్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అండి. మీరు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాక రోడ్డు మీద
ఒక 2-3 రోజులు నేర్చుకుంటే వచ్చేస్తుంది బై ప్రాక్టీస్ డైలీ చేస్తూ ఉంటే. కానీ ఈఎల్డి గురించి ఈఎల్డి గురించి మాత్రం తెలియకుండా మీరు ట్రక్కింగ్ ఇండస్ట్రీలోకి వస్తే చాలా ఇబ్బంది పడతారనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి వెయిట్ స్కేల్స్ ఉంటాయి. ఎవ్రీ 50 మైల్స్ కానీ 100 మైల్స్ కానీ వెయిట్ స్కేల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మన ఆర్టీఓ లాగా మొత్తం ఆన్లైన్ ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని వెయిట్ చేయటానికి లోపలికి పిలుస్తారో ఆ పిలిచినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగేది ఈఎల్డి అడుగుతారనమాట. లాగిన్ డివైస్లో నుంచి మనం మన డేటా మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు గనక ఏదన్నా వైలేషన్ ఫైండ్ చేశారనుకోండి, అందులో భారీగా ఫైన్ పడుతుంది మనకి. ఓకే, అర్థమైందా? అర్థమైందండి. ఎన్ని గంటలైనా పని చేయొచ్చు అనేది అది వాస్తవం కాదు. 14 గంటలు మాత్రమే చెయ్యాలి. 14 గంటలు కూడా ఫుల్ డ్రైవింగ్ కాదు. అమెరికాలో వచ్చేసి 11 గంటలు డ్రైవింగ్, మిగతా 3 గంటలు వచ్చేసి ఈ లోడింగ్ అన్లోడింగ్ మన బ్రేకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓన్లీ 14 అవర్స్. కెనడాలో వచ్చేసి ఏంటంటే 14 అవర్సే వర్కింగ్ అవర్స్, కానీ డ్రైవింగ్ అవర్స్ 13 ఉంటాయి అన్నమాట. కంపేర్ టు అమెరికా, కెనడాలో 2 గంటలు ఎక్కువ డ్రైవింగ్ చేయొచ్చు, కానీ వర్కింగ్ అవర్స్ వచ్చి 14 ఉంటాయి. అర్థమైందా మీకు? అర్థమైందండి. ఎందుకు ఆ డిఫరెన్స్ కెనడాకి యూఎస్కి? రెండు నార్త్ అమెరికాలో ఉన్నాయి కదా. రెండు నార్త్ అమెరికానే. అమెరికా వాళ్ళు కొంచెం సేఫ్టీ ఎక్కువ పెడతారు. అంతే, 14 గంటలు అయిపోగానే 10 అవర్స్ బ్రేక్ తీసుకోవాలి. ఎయిదర్ ఇట్ ఈజ్ ఆఫ్ డ్యూటీ అయినా పెట్టాలి, లాగ్ బుక్ని స్లీపర్ బెర్త్ అయినా పెట్టాలన్నమాట. ఇందులో చాలా ఉన్నాయండి. మళ్ళీ స్లీపర్ బెర్త్ పెట్టి స్లీపర్ బెర్త్ లేని ట్రక్ తీసుకుంటే కుదరదు. మళ్ళీ స్లీపర్ బెర్త్ యాడ్ చేసామంటే మనం తోలే బండి కంపల్సరీ హైవే ట్రక్ అయి ఉండాలి, క్రాస్ బోర్డర్ తోలే బండి అయి ఉండాలి. లైక్ నాలాగా ఇప్పుడు అంటే లైక్ ఒక చిన్న బెడ్రూమ్ లాగా ఉంటుంది, అందులో ఇందులో మొత్తం చిన్న బెడ్రూమ్ లాగా ఉంటాయి, అన్ని సెటప్ చేసి ఉంటాయి అన్నమాట. లైక్ ఇల్లులాగే ఉంటుందండి ఇంకా టోటల్గా. ఆ బండి ఉంటేనే స్లీపర్ బెర్త్ అనేది మనం యాడ్ చేయాలి. ఆ బండి లేకుండా ఆఫ్ డ్యూటీలో పెడతారనమాట. కొన్ని డే క్యాబ్స్ అంటారు వాటిని, లోకల్లో తిరిగే వాటిని. అర్థమైందండి? ఫస్ట్ వీడియోలో సారీ అండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. ఇప్పుడు క్లియర్గా ఉంది. అదే మీ వీడియోలో ఇలా పార్కింగ్ దొరకదు, బార్డర్ క్రాసింగ్ గురించి చెప్పారు కదా. అసలు ఎలా వర్క్ అవుతుంది? పార్కింగ్ దొరకకుండా ఎలా ఉంటుంది? పార్కింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చాలా పెద్ద తతంగం అండి. అదంతా అది ఒకసారి అయ్యేది కాదు. అది ఆ పార్కింగ్ అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి 11 గంటలే కదా అమెరికాలో డ్రైవింగ్. నేను చెప్పేది 11వ గంటలో పార్కింగ్ చూసుకుందాంలే అంటే మనకు దొరకదు. లీగల్ పార్కింగ్ మాత్రమే చేయాలి, ఇల్లీగల్ పార్కింగ్ అస్సలు చేయకూడదు. దానికి సపరేట్గా ట్రక్ స్టాప్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెస్ట్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటిల్లో మాత్రమే మనం పార్కింగ్ చేయాలి. మనం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే అది డేంజర్ అనమాట. అది సేఫ్ కాదు. ఓన్లీ లీగల్ పార్కింగ్ ఏరియాలోనే పెట్టాలి. సో దానికి ఏంటంటే ఈ 11 గంటల డ్రైవ్ టైం లోపలే మీ పనంతా చూసుకొని లాస్ట్ అవర్ లోపే మనం పార్కింగ్లోకి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ 4 తర్వాత మీకు ఎక్కడ ఇంకా పార్కింగ్ దొరకదు. ఈవినింగ్ 4 మ్యాక్స్ 5 లోపే. సారీ అండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. ఇండియాలో
నైట్ లైక్ నైట్ తర్వాతే కదా ట్రక్స్ సిటీలోకి అలౌ చేస్తారు, ఐడియా ఉందా? కెనడాలో కూడా సేమ్ అదే రూల్ ఉంటుందా? ఇక్కడ తక్కువ అండి, అలాంటి ఏం ఉండదు. కొన్ని సిటీస్లోకి ఎలా ఉండదు అనమాట. కానీ ఇక్కడ మోస్ట్ అన్ని ఫ్రీవేస్ ఉంటాయి. సిటీల్లోకి వెళ్ళాలంటే లైక్ న్యూయార్క్ లాంటి సిటీల్లోకి వెళ్ళాలంటే వాటి దగ్గరికి పంపరు అనమాట. చిన్న ట్రక్కుల్ని పంపిస్తారు, లైక్ బాక్స్ ట్రక్కుల్ని. వాళ్ళు మన 10 టైర్ లారీ లాగా ఉంటాయి అనమాట. అవి అక్కడ ఇండియాలో ఉంటాయి కదా, 10 టైర్ లారీస్ ఉంటాయి కదా, అలాంటివి వెళ్తాయి సిటీల్లోకి. మామూలుగా మోస్ట్లీ హైవే మొత్తం ఇప్పుడు నేను దోలేది ఓన్లీ ట్రైలర్ లెంత్ వచ్చేసి 53 ఫీట్ ఉంటుంది అనమాట. ఇంకా ట్రక్ లెంత్ వేరు. ఇది టోటల్గా ఆల్ టుగెదర్ వచ్చి 75 ఫీట్ ఉంటుంది మాది. ఇక్కడ మోస్ట్లీ మాకు అన్ని ఫ్రీవేసే ఉంటాయండి. వెదర్ ఎలా ఉంది? ఎలా ఉందండి కెనడాలో ఇప్పుడు? వెదర్ ఇప్పుడు మేము సమ్మర్లోకి వచ్చేసామండి. సమ్మర్లోకి వచ్చేసాం. మొన్ననే వింటర్ అయిపోయింది, సమ్మర్ ప్రెసెంట్ బాగా హాట్గా ఉంది. టైం నైట్ 2 అయిందండి ఇక్కడ. నైట్ 2 అయింది. మీరు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నారా ఇప్పుడు, లేకపోతే టెక్సాసా? టెక్సాస్, ఓకే. ఏంటి ట్రెక్కింగ్లోకి వద్దామని ప్లాన్ మీది? ఇంట్రెస్ట్ ఉంది, స్టార్ట్ చేద్దాం లైసెన్స్ తీసుకొని అని. కాకపోతే ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. యా, బెటరే. మీరు సిడిఎల్ స్కూల్స్ ఉంటాయి కదా, సిడిఎల్ స్కూల్స్కి వెళ్తే ఫస్ట్ మీరు టోటల్ అన్నీ, ఒకవేళ జాయిన్ అయితే మంచి స్కూల్లోనే జాయిన్ అవ్వండి, ఏది పడితే అది జాయిన్ అవ్వకుండా. మంచి స్కూల్లో జాయిన్ అయితే ఏంటంటే మీకు మంచి కంపెనీలు హైర్ చేసుకుంటాయి ఫస్ట్ టైం మీరు పాస్ అవుట్ అవ్వగానే. చిన్న వాటిలో జాయిన్ అయితే మీకు ఏముండదు. ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారా? అంటే మన జీరో ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా కంపల్సరీ. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. మళ్ళీ ఎవరైతే కొత్తగా పాస్ అవుట్ అయ్యి వస్తారో ప్రతి కంపెనీ అడిగింది మినిమం 1 or 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు. కానీ మీరు ఎప్పుడైతే మంచి పేరున్న స్కూలు, డ్రైవింగ్ స్కూలు పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారో అప్పుడు పెద్ద కంపెనీలు మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి, లైక్ షినైడర్ అలాగనమాట. షినైడర్ అనేది పెద్ద కంపెనీ అమెరికాలో. జేబీ హంట్, ఇవన్నీ, వాల్మార్ట్. కంపల్సరీ ఒకవేళ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు మంచి స్కూల్లో జాయిన్ అవ్వండి. ఇంకోటి మీకు 5,000కి చెప్పేవాళ్ళు ఉన్నారు, 15,000కి చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైతే పెద్ద కాలేజీలో జాయిన్ అవుతారో ఈ డ్రైవింగ్ స్కూల్కి, లైక్ కెనడాలో ఇప్పుడు హంబర్ కాలేజ్ అని ఒకటి ఉందండి, వాళ్ళ దగ్గర 15,000 దాకా అవుతుంది ఈ కోర్సు. వన్స్ మీరు అందులో కంప్లీట్ చేసి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తే ఇమ్మీడియట్గా పెద్ద కంపెనీ వాళ్ళే తీసుకుంటారు మిమ్మల్ని జాబ్లో. చిన్న వాటిలో జాయిన్ అయితే మీరు 1 year వెయిట్ చేయాలి జాబ్ కోసం, అయినా వాడు ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. అది కంపెనీల ప్రాబ్లం కాదండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ కండిషన్ పెట్టారనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కంపెనీలకి ఇన్సూరెన్స్ ఇవ్వడనమాట. అది ఇన్సూరెన్స్ ప్రాబ్లం వల్ల అలా పెట్టారు. ఇంకోటి రామ్ గారు, నేను ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఇక్కడ బోర్డర్ దగ్గరకు వచ్చాను. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు నేను అమెరికా వస్తున్నాను అనమాట, కెనడా నుంచి. మేబీ ఈ కాల్ ఎప్పుడైనా కట్ అవ్వచ్చు, ఎందుకంటే సిగ్నల్ కట్ అయిపోద్ది. ఇప్పుడు అంబాసిడర్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీదుగా పాస్ అవుతున్నాను నేను. వచ్చినంతసేపు మాట్లాడండి,
మేబీ ఇంకా కపుల్ ఆఫ్ మినిట్స్ అంతే. ఒకసారి బ్రిడ్జ్ మీదకి ఎక్కిన తర్వాత ఓకే అండి. కట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే అండి. షూర్ అసలండి. సారీ, ఏమనుకోవద్దు. పర్లేదండి, థ్యాంక్స్. అది ఎవరు ఫ్రెండ్ చెప్పారు ఇట్లా పార్కింగ్ దొరకపోతే మీ అవర్స్ అయిపోతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 13 hours అన్నారు కదా, ఆ లోపల పార్కింగ్ దొరకపోతే ఏం చేస్తారు మీరు? మన అవర్స్ అది మీరు చెప్తే నమ్మరు. ఒకవేళ సర్టన్ టైంలో మన లాస్ట్ అవర్ 11th hour అనేది ఉంటుంది కదా, ఆ 11th hourలో కనుక పార్కింగ్ దొరక్కపోతే తిరిగి వెనక్కి వెళ్ళాలి పార్కింగ్ కోసం, ముందుకు మాత్రం వెళ్ళకూడదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 100 kilometers బ్యాక్ వెళ్ళాలి, మీకు పార్కింగ్ కావాలంటే 50 kilometers ముందుకు వెళ్ళాలి పార్కింగ్ కావాలంటే. వెళ్ళాల్సిందే. అదే లాజికల్గా అయితే 50 kilometers ముందుకు వెళ్తే పార్కింగ్ దొరుకుతుంది కదా, మళ్ళీ 100 kilometers వెనక్కి పంపిస్తారంటే ముందుకు మాత్రం వెళ్ళకూడదు. మీ 11th hour అయిపోయిన తర్వాత మీరు పికప్ చేసుకోవటానికి కానీ, మీ ఇంటికి వెళ్ళటానికి కానీ, మీ కంపెనీకి వెళ్ళటానికి కానీ, ఏదైనా కానీ కమర్షియల్ పర్పస్ ఇంకా వాడకూడదు 11వ గంట తర్వాత. మీకు 11వ గంట తర్వాత పార్కింగ్ ఆ లోపే పెట్టేయాలి. 10 hours లోపే మీరు పార్కింగ్ పెట్టేయాలి. ఇంకా లాస్ట్ అవర్లో మీకు పార్కింగ్ దొరకలేదంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. మీరు టువార్డ్స్ మీ డెస్టినేషన్కి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళి పార్కింగ్ పెట్టుకోవాలి, తిప్పి యూటర్న్ తీసుకోవాలి. అది కొంచెం క్రేజీగా ఉంటుంది, కానీ అది ట్రూ అనమాట. ఉందని కాదు, ఫస్ట్ యూటర్న్ తీసుకున్నాక ఫస్ట్ ఏది సేఫ్గా లీగల్ పార్కింగ్ దొరికితే అది ఇంకా ఇంకా తప్పదు అనుకుంటే ర్యాంప్ మీద సేఫ్ ప్లేస్ ర్యాంప్ చూసి ర్యాంప్ మీద పెట్టేయటమే, ఎక్సిట్ అయిపోయి. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది. అది ఇంకేంటండి, నేను బోర్డర్ దగ్గరకు వచ్చేసాను. ఇంక జస్ట్ ఒక 1 minute లోపే కట్ అవ్వచ్చు ఈ కాలు, అండ్ మాట్లాడకూడదు కూడా లీగల్గా ఫోను ఇక్కడ. థ్యాంక్ యూ అండి స్టాలిన్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ కామెంట్కి పర్సనల్గా రిప్లై ఇస్తారని చెప్పి వాయిస్ త్రూ. నేను మీకు సారీ చెప్పాలి. నేను వీడియో పెట్టగానే కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మెసెంజర్లో మెసేజ్ పెట్టారు. నేను రేపు అనుకుంటా, ఇప్పుడు 4 days అయిపోయింది. కుదరలేదండి, సారీ. అయ్యో, పర్లేదు. మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఓకే అండి, హ్యావ్ ఏ సేఫ్ ట్రిప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.